ఉద్యోగ ఉపాధ్యాయ సామాజిక సంస్థ తాళపత్రి శాఖ వారి ఆధ్వర్యంలో ఈరోజు మనము తాళపత్రి సమీపంలో కొప్పూరు రోడ్డు ఉన్నటువంటి మోడల్ స్కూల్ దగ్గర సౌభాగ్య సింధు అనేటువంటి అనాథ బాలల ఆశ్రమం నందు ఈరోజు పిల్లలకందరికీ కూడా భోజన కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సంస్థ సభ్యులందరూ కూడా మంచి మనసుతో దీవించి ఇతోదిగా సహాయం అందించి పిల్లల యొక్క భోజనం ఖర్చు కోసం ఒక రోజు కోసం 2,500 రూపాయల ఖర్చును విరాళంగా అందించి మంచి భోజన కార్యక్రమాన్ని 14 మంది 15 మంది పిల్లలు ఈరోజు ఉన్నారు. వీరందరికీ కూడా మంచి భోజన సదుపాయాన్ని ఆ ఉపాధ్యాయ సేవా సంస్థ అందిస్తూ ఉన్నది. ఈ కార్యక్రమంలో భాగంగా పిల్లలకి మంచి పాయసం, అలాగే పలావన్నము, మంచి కూర, అలాగే పప్పు, రసము ఇవన్నీ కూడా మంచి రుచికరమైనటువంటి భోజనాన్ని మా సంస్థ సభ్యులందరూ కూడా సహాయం చేసి ఈ కార్యక్రమాన్ని పిల్లలందరూ కూడా చాలా ఉత్సాహంగా సంతోషంగా భోజనాన్ని తిని బాగా సంతోషంగా బాగా చదువుకొని మంచి విద్యోన్నతి సాధించి భవిష్యత్తులో మంచి పౌరులుగా తీర్చిదిద్దడానికి ఈ సౌభాగ్య సింధు బాలల ఆశ్రమం అనేది ఎంతో రకంగా సహాయం చేస్తూ పిల్లల అభ్యున్నతికి పాటుపడుతూ ఉన్నది. వారి యొక్క సహాయ సహకారాల కోసం మేము కూడా తమ వంతు సహాయంగా పిల్లల యొక్క ఆకలి తీర్చడానికి మంచి భోజనాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సంస్థకు సహకరించినటువంటి సభ్యులందరికీ కూడా ఉద్యోగ ఉపాధ్యాయ సామాజిక సేవా సంస్థ వారు ఈరోజు భోజనాలు ఏర్పాటు చేయడమైనది. అన్నదాత మా తల్లి గారు గౌరవము వరలక్ష్మి వరలక్ష్మమ్మ. ఈరోజు ఉద్యోగ ఉపాధ్యాయ సామాజిక సేవా సంస్థ ఆధ్వర్యంలో సౌభాగ్య సింధు బాల కళ్యాణ ఆశ్రమంలోని అనాథ అమాయక విద్యార్థులకు 2 రోజులు భోజన సదుపాయాన్ని మేము కల్పించడమైనది. అంటే ప్రతిరోజు కూడా 3 పూటల భోజనం, అంటే ఉదయం టిఫిన్, మధ్యాహ్నం భోజనం, రాత్రి భోజనం కూడా ఏర్పాటు చేస్తున్నాం. మరి ఈ సేవా కార్యక్రమానికి విరాళించినటువంటి మా ఉద్యోగ ఉపాధ్యాయ సామాజిక సేవా సంస్థ దాతలకు మేము హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలుపుతున్నాం. ఓకే సార్.